శ్రీరామ్ శ్రీమద్ రామాయణంలోని వాల్మీకి రచించిన రామాయణంలో శ్రీరామ లక్ష్మణులు మిథిలా నగరానికి ప్రవేశించడం. శ్రీరామచరితం సకల జనులకు సకల సర్వాభిష్ట ప్రదాయకం. రామకథ జీవనదిలాగా మానవ సమాజంలో నాగరిక జీవన స్రవంతిలో పారుతూనే ఉంది. అది ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగువారి జీవనంలో శ్రీ సీతారామ కళ్యాణం మహోన్నతమైన స్థానాన్ని అలంకరించింది. రామ కళ్యాణం అంటేనే తెలుగువారు పులకరించిపోతారు. కళ్యాణ ప్రక్రియ దేశంలో మరి ఎక్కడ లేకపోయినా తెలుగునాట రామ కళ్యాణం చాలా ప్రసిద్ధి చెందింది. ఊరూరా వాడవాడల రామ కళ్యాణాలు శ్రీరామనవమి రోజు జరగడం ఆనవాయితీగా వస్తుంది. అద్భుతమైన దివ్య సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న తెలుగువారు ఎంతో ధన్యులు. సీతారామ కళ్యాణం జరిగింది మిథిలా నగరంలోనే. మిథిలా నగర రాజు శ్రీ జనక మహారాజు విశ్వామిత్ర మహర్షి శ్రీ రామలక్ష్మణుని వెంట తీసుకుని మిథిలా నగరానికి ప్రవేశించడం, జనక మహారాజు వారిని సాదరంగా ఆహ్వానించడం జరిగినది. అహల్యాదేవికి శాప విమోచనం చేసిన తర్వాత శ్రీరాముడు గౌతమునిచే పూజలను అందుకున్నాడు. ఆ పూజలలో అహల్య కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నది. తపోబలంతో తన పతిని తిరిగి చేరుకున్న అహల్యను చూసి దివిలో దేవతలు బాగు బాగు అంటూ కీర్తించారు. తర్వాత గౌతమముని తన ఆశ్రమంలోనే తపోధ్యానాలను కొనసాగించే సంకల్పం చేసుకున్నాడు. ఆ విధంగా అంతా సుఖవంతం కాగానే విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు శ్రీరాముడు గౌతమముని ఆశ్రమం నుండి ఈశాన్య దిక్కుగా ప్రయాణిస్తూ వారందరూ మిథిలా నగరానికి చేరుకొని జనక మహారాజు ఏర్పాటు చేసిన యజ్ఞవాటికను దర్శించారు. అక్కడ నానాదేశ వాసులు వేద పండితులు వేల సంఖ్యలో కనిపించారు. అంతా కోలాహలంగా ఉంది. జన సమూహాలతో వారు వచ్చిన వాహనాలతో ఆ ప్రదేశం నిండిపోయి ఉంది. అప్పుడు శ్రీరాముడు అదంతా చూసి తామందరూ నివసించడానికి సరైన స్థానాన్ని నిర్ణయించమని విశ్వామిత్రుని అడిగారు. శ్రీరాముని మాట మేరకు విశ్వామిత్రుడు ఒక నిర్జన ప్రదేశాన్ని తమకు బసగా నిర్ణయించాడు. ఇలాగా జనక మహారాజుకు విశ్వామిత్రుని ఆగమన వార్త తెలియవచ్చింది. వెంటనే ఆయన తన పురోహితుడు పరమ పూజ్యుడైన శతానందునితో కూడి విశ్వామిత్రుని దగ్గరకు వచ్చారు. ఆయన వెంట ఇంకా చాలామంది ఋత్విక్కులు బ్రాహ్మణులు కూడా ఉన్నారు. వారందరూ యథావిధిగా విశ్వామిత్రుని అర్ఘ్యపాద్యాలతో పూజించారు. జనక మహారాజు చేసిన అన్ని అతిథి సత్కారాలను ఎంతో ఆదరంగా స్వీకరించిన విశ్వామిత్రుడు రాజు యొక్క కుశలము గురించి యజ్ఞ నిర్వహణ గురించి వివరాలు అడిగారు. తర్వాత విశ్వామిత్రుడు శతానందాది మునులను కూడా కుశల ప్రశ్నలు అడిగి వారికి ఆనందాన్ని కలిగించాడు. ఆ తర్వాత జనక మహారాజు వినతి మేరకు విశ్వామిత్రుడు ఇతర ఋషులతో పాటుగా ఆసనాన్ని స్వీకరించి ఆనంద చిత్తుడయ్యాడు. తన ఎదుట ఎంతో కరుణతో ఆనందంతో ఆసీనులై ఉన్న ఋషి ముని బృందాన్ని చూసి జనకుడు హర్షాంతరంగుడై పలుకుతూ, మహర్షి, దైవానుగ్రహం వలన ఈరోజు నా యజ్ఞానికి సమగ్రత చేకూరింది, సాఫల్యం కలిగింది. మహానుభావుల దర్శనమే నాకు యజ్ఞఫలంగా లభించింది. మీరు ఎంతో అనుగ్రహించి యజ్ఞవాటికి రావడమే నా పరమ భాగ్యము. నేను ధన్యుడయ్యాను. ఈ యజ్ఞము రాబోయే 12 రోజులలో పూర్తి కావనున్నది. పూర్ణాహుతి సమయంలో తమ హవిర్భాగాలను స్వీకరించడానికి దేవతలు కూడా వస్తారు. వారిని మీరు చూడవచ్చు అని నమస్కరించి పలికాడు. జనక మహారాజు అంతటితో ఆగక ఇంకా పలుకుతూ, మీ వెంట ఉన్న ఈ వీర యువకులు ఎవరు? వీరు ధనుర్బాణాలను ధరించి ఉన్నారు. దైవవశంగా దివి నుండి భువికి వచ్చిన దేవతలలాగా ఉన్నారు. తామర రేకుల వంటి కన్నులు, గంభీరంగా నడిచేవారు అయిన వీరు కాలినడకన మీతో పాటు ఎందుకు వచ్చారు? మహోన్నతమైన ఆయుధాలను ధరించి ఉన్న ఈ మహావీరులు ఎవరి కుమారులు? సూర్యచంద్రులాగా వీరు మా దేశంలో వెలుగును నింపుతున్నారు. చక్కని కురులతో ఉన్న ఈ చిరంజీవుల వివరాలను తెలుసుకోవాలని నేను ఉత్సాహపడుతున్నాను. వీరిని గురించి తెలిపి పుణ్యం కట్టుకోండి అని జనక మహారాజు విశ్వామిత్రుని అడిగాడు. మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు జనక మహారాజు అడిగిన మాటలకు సంతోషించి పలుకుతూ, రాజా, వీరిద్దరూ దశరథ మహారాజు గారి కుమారులు. వీరే సిద్ధాశ్రమంలో రాక్షసులను వధించి యజ్ఞ సంరక్షణము చేశారు. తర్వాత వీరు
నిర్భయంగా ప్రయాణించి విశాల నగరాన్ని సందర్శించారు. తర్వాత అహల్యకు శాప విముక్తిని కలిగించి గౌతమముని పూజలను స్వీకరించారు. తర్వాత దివ్యశక్తి సంపన్నమైన శివధనుస్సును గురించి విని దానిని గురించి మరింత తెలుసుకోగోరి మీ మిథిలా నగరానికి వచ్చారు అని పలికాడు. రామలక్ష్మణుల వివరాలను వినగానే తపోధనుడైన శతానందునికి ఎంతో ఆనందం కలిగింది. శతానందుడు అహల్య తనయుడు. తన తల్లికి శాప విమోచనం కలిగించిన మహనీయుడు తన ఎదుటికే రావడం అతనికి పరమ ఆనందాన్ని కలిగించింది. శ్రీరామ దర్శనంతో అతని తనువు పులకించింది. హృదయము పరమ ప్రశాంతతను పొందింది. చిత్తము కృతజ్ఞతతో నిండిపోయింది. అతడు అక్కడ ఆసీనులై ఉన్న శ్రీరామ లక్ష్మణులను పదే పదే చూడడం మొదలుపెట్టాడు. తర్వాత అతడు విశ్వామిత్రునితో పలుకుతూ, మహర్షి, పవిత్రురాలైన మా తల్లి అహల్య శ్రీరామునికి సముచితముగా సేవ చేసిందా? విధివశాత్తుగా మా తల్లి విషయంలో జరిగినంతా మీరు శ్రీరామునికి వివరించారా? శ్రీరాముని అనుగ్రహంతో పునీత అయిన మా తల్లి తిరిగి మా తండ్రితో కలిసిందా? మా తండ్రి కూడా శ్రీరామునికి పూజ చేశారా? శ్రీరాముడు మా తండ్రిని అనుగ్రహించాడా అని ఎంతో ఆతృతతో అడిగాను. శతానందుని భావపూర్వకమైన మాటలు విని సంతోషించిన విశ్వామిత్రుడు అతనికి స్వాంతన చేకూరుస్తూ, సమయానికి తగినట్లుగా అన్ని కార్యాలు నేను పూర్తి చేశాను. జమదగ్ని రేణుకను స్వీకరించినట్లుగా అహల్యను గౌతమముని తిరిగి స్వీకరించాడు. అంతా సుఖాంతమే అయ్యింది. అందరికీ శుభము చేకూరింది అని పలికాడు. తన తల్లికి తిరిగి రూపం లభించిందని, ఆమె తన తండ్రితో తిరిగి చేరిందని విని శతానంద మహర్షి ఎంతో ఆనందించి శ్రీరాముని చూసి పలుకుతూ, రామా, నరశ్రేష్ఠ, విశ్వామిత్రుని వెంట నీవు ఇక్కడికి రావడం మా భాగ్యం. నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చిన విశ్వామిత్రుడు గొప్ప తపోసంపన్నుడు. తపస్సు ద్వారానే ఈయన బ్రహ్మర్షిగా అయ్యాడు. ఈయన కార్యాలు, ఆలోచనలు ఊహింపనలవి కానివి. శ్రీరామ, నీవెంతటి ధన్యుడవంటే విశ్వామిత్రుని వంటి తపోశాలి నీకు రక్షకునిగా అయ్యాడు. మహనీయుడనే విశ్వామిత్రుని తపో ప్రభావాన్ని, చరిత్రను నీవు తప్పకుండా తెలుసుకోవాలి. సావధానంగా విను అని అన్నాడు. శతానంద మహర్షి తర్వాత విశ్వామిత్రుని చరిత్రను విస్తారంగా చెప్పడము మొదలుపెట్టాడు. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో విశ్వామిత్రుని యొక్క చరిత్రను తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.